హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేవ్స్ బై ప్రణాళిక. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి రుద్రాభిషేకం ఇంట్లో జరిపించాను. సో మా మమ్మీ సక్సెస్ఫుల్గా మాన్సరోవర్ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కదా. సో అక్కడి నుంచి తెచ్చిన మాన్సరోవర్ లేక్ నుంచి తెచ్చిన నీళ్ళతోటి ఇలా ఇంట్లో అభిషేకం అనేది చేపించాము, గౌరీకుండ్ ఇంకా మాన్సరోవర్ లేక్ తోటి. సో మీరు కూడా చూసేసి మంచి దర్శనం పొందాలని కోరుకుంటూ, అండ్ ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి ఈ పూజలో, ఇన్ని అద్భుతాలను చూసాము. అండ్ రాఖీ పౌర్ణమి కాబట్టి సో ఫ్యామిలీ టైం అనేది ఎలా స్పెండ్ చేస్తామనేది మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. బ్రాహ్మణ హరిహర గురుజన సన్నిధో అస్మిన్ వర్తమాన భ్యామారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణ మాసే వర్ష ఋతువే పౌర్ణమ్యాం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజుద్ధాన్ని సమర్పయామి. జై బోలో గణపతి మహారాజ్ की जय. ఏకదంత భగవాన్ की जय. ఆదిత్యాయ నౌక మండలాని की जय. ఓం గం గణపతి నమః. నమస్కారం. ఓం గణాన్వా గణపతి కుమ్మవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తమం జయచరాజం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నో సాధం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమో లంబోదరాయ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలేంద్రాయ నమః. ఓం గజాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం మంగారకాయ నమః. ఓం శుక్రాయ నమః. ఓం శనేశ్వరాయ నమః. ఓం రాహువే నమః. ఓం కేతవే నమః. ఓం రాజేశ్వరాయ ఇంద్రాయ నమః. అగ్ని నమః. యమాయ నమః. విపతియే నమః. వరుణాయ నమః. వాయువ్యాయ నమః. కుబేరాయ నమః. ఈ హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. ఓం గోర్భువస్సువః. ఓం గచ్చుద్రేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఓం యజ్ఞే యజ్ఞమంచ దేవాస్తాని స్వరూపా ప్రణోపసంతో. నమో భవాయ రుద్రాయ నమస్తే. నమో భవాయ ధ్యాయే దీప్తిదిత్తయే రూపదం విప్రోవయం శివం బ్రహ్మాండ వ్యాపదేహ పసిది మరుజువాసమానాభుజంగై కంఠే కాళాకవర్ధ కలితాదిశిఖలాచ్ఛండ కోదండస్త. ఆయన మొదలుపెట్టారు. అంతం కూడా చేసేది ఆయన, పరిపాలించేది ఆయన, మొత్తం ఆయన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి అతను రుద్రుడు. మరి రుద్రం అంటే ఏంటంటే రుద్రాన్ని రెండు భాగాలు చేశారు. మొదటి భాగాన్ని నమకం అంటారు, రెండో భాగాన్ని చమకం అంటారు. ఒక నమకం ఒక
చమకం కలిపితే ఒక రుద్రం. ఈ నమ్మకంలో 11 అనువాకాలు ఉన్నాయి. 11 అనువాకాలు. చమకంలో మళ్ళా 11 అనువాకాలు ఉన్నాయి. ఒక అనువాకానికి 13 నుంచి 14 మంత్రాలు ఉన్నాయి స్వామివారి. అలాంటివన్నీ ఒక నమ్మకమైంది, ఇలాంటివన్నీ ఒక చమకం. మరి ఎలాగంటే అయ్యగారు మీరు నమ్మకం జరుగుతున్నారా, చమకం నాకే జరుగుతుంది. ఓం నమః ఓం నమః అనే మంత్రం ఏదైనా వచ్చిందా నమ్మకం. చెమే 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 అని వస్తుంది చివరి చమకం. నమ్మకం అయ్యాకే చమకం చదవాలి. మరి నమ్మకంలో ఏమిటంటే మంత్రం యొక్క అర్థం అంటే ఏంటంటే, స్వామి ఈ సృష్టి దీంట్లో సృష్టి నదులు నీవే, పర్వతాలు నీవే, సముద్రాలు నీవే, అరువు నీవే, చివరి నేనే నీవు. నన్ను సృష్టించిందే నువ్వు. నా శరీరంలో ఉన్న ప్రతి భాగము నువ్వు సృష్టించిందే, నా శరీరం ప్రతి అంగము నువ్వు సృష్టించిందే అని ఆయన చెబుతూ మాట. ఇప్పుడు ఇక్కడ మమ్మీ రుద్రాభిషేకం చేస్తున్నారు కదా, సో కింద ఒక రాళ్ళు ఉన్నాయన్నమాట. సో అక్కడ ఏంటంటే ఇంకా శివలింగం కూడా ఏంటంటే ఆ షేప్ అనేది సేమ్ కైలాసంలో ఎలా ఉంటుంది ఇలా ట్రయాంగిల్లో, అవి కూడా అచ్చం అలాగే ఉన్నాయండి ఆ రాళ్ళు కూడా. नमो कविते पुलस्ते नमो गोष्ठाय गुर्याय नमो संजाय गेचाय नमो काचाय गुर्जे नमो मुज्जाय दिक्षाय च नमो पागुन्याय निश्चाय नमस्कार चाय नमो उपयाय उपयाय नमो रुयाय शून्याय वर्ण्याय वर्धाय नमो भगवते ఈ జన్మలో చేసిన పుణ్యాలు మరో జన్మలో అక్కడ దాంట్లో క్యారీ వారు. కాబట్టి ఇది అదృష్టం. గట్టి కానీ ఇక్కడ మెత్తగా ఉంటుంది, గట్టిగా నమ్మగా బాగుంటుంది. పూర్వజన్మ వాసన గట్టి పడతాం. అందుకని పూర్వజన్మ పోవాలి. वादच्च मे प्रसवच्च मे प्रैतिच्च मे प्रसीदच्च मे धीरिच्च मे क्रतुच्च मे सर्वच्च मे श्लोकच्च मे रामच्च मे सुविच्च मे ज्योतिच्च मे सवञ्च मे प्राणच्च मे पानच्च मे ज्ञानच्च मे सुच्च मे चिन्तञ्च मे आदिच्च मे वाक्सञ्च मे मनस्सञ्च मे चक्षुञ्च मे श्रोतञ्च मे दक्षञ्च मे बलञ्च मे ओदञ्च मे सहञ्च मे आयुश्च मे जराच मे श्यामञ्च मे लोहञ्च मे अग्निञ्च मे आपञ्च मे मृगञ्च मे मोदञ्च मे कृष्णवच्चञ्च मे कृष्णवच्चञ्च मे ग्रामञ्च मे वदञ्च मे अरण्याञ्च मे यज्ञेवताम् वित्तञ्च मे विदिञ्च मे बोधिञ्च मे बुद्धिञ्च मे वस्तुञ्च मे वसतिञ्च मे कर्मञ्च मे वित्तिञ्च मे अर्थमञ्च मे हेमञ्च मे विदिञ्च मे गणञ्च मे अग्निश्च महेन्द्रश्च मे सोमश्च महेन्द्रश्च मे सविताश्च मे सप्तदश मे नवदश मे एकविगुंद्रश्च मे त्रयोविगुंद्रश्च मे पञ्चविगुंद्रश्च मे सप्तविगुंद्रश्च मे नवविगुंद्रश्च मे एकविगुंद्रश्च मे त्रयोविगुंद्रश्च मे भवन्ति मे भवन्ति मे ओम विना देवोन्मुदी भूता भवन्ते उक्तावजा बुद्धि मात्रं ब्रह्मे मुदिन्ति मुदिष्टिन्या मधुष्यामि मधुयर्ष्या मधुनिं देवेभ्यो वाजं सुश्रेष्ठ मनुष्येभ्यं मा देवावन्तु शोभाय पितरो यन्तु ओम
भोजवर्ते बहुनाल उर्वी भवादोगायतनयाय संयो विश्वानिनो दुर्गः जातवेतुं मनाव दुरितादिवर्षे अग्रे अत्रि मनसा गुणास्माकं भोज्यलितातनूना प्रसन्नादिदिगं कामयामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय कनकमहामणिभूषितलिङ्ग फणिपतिवेष्टितशोभितलिङ्ग राक्षसविघ्नविनाशकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिविधेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो మమ్మీ ఇలా హారతి మంగళారతి ఇచ్చేటప్పుడు రుద్రాభిషేకం కంప్లీట్ అయినాక తర్వాత ఇలా నేను ఫోటో క్యాప్చర్ చేశానో లేదో సో ఇలా నాగపడగలాగా వచ్చింది. అలాగే దాని చుట్టూ పొగ ఏంటంటే శివతాండవం లాగా ఏర్పడింది. ఇది చాలా అసలు మిరాకల్గా అనిపించింది మాకు. బ్రహ్మాండనాయక శ్రీ కైలాసగిరినివాస కాశీ విశ్వేశ్వర దేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గౌరీ దేవత ఆత్మ ప్రదక్షిణ సో రుద్రాభిషేకం పూజ అంతా కంప్లీట్ అయినాక తర్వాత ఇంకా మా రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇంకా మా మామయ్య అండ్ పెద్దనాన్న వచ్చేసారండి పూజకి. అండ్ ఇక్కడ మా మమ్మీ మా మామయ్యకి రాఖీ కడుతున్నారన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్
between brother and sister. సో మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు మా సెలబ్రేషన్స్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళాము. సో ఇలా శివాయికి పూజ చేసాము అన్నమాట. సో ఇలా మా డే అంతా కంప్లీట్ అయిపోయింది విత్ రుద్రాభిషేకం అండ్ రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని కోరుకుంటూ, అంటిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.